పైరసీ సైట్ వాళ్ళు ముందుకొచ్చి హ్మ్. దమ్ముండే పట్టుకోండి అని ఒక సవాల్ విసురుతున్నారంటే మనం ఏ స్టేజ్‌లో ఉన్నామంటారు? అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. అది దాన్ని అంటే ఇదివరకు ఒక రకంగా ఎదుర్కొన్నాం. ఎదుర్కొని ఒక 10 ఇయర్స్ ఫైట్ చేసి సక్సెస్ అయ్యాం ఒక టైంలో. హ్మ్. సక్సెస్ అయిన తర్వాత మర్చిపోయాం స్లోగా. ఇది పైరసీ అనేది. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇట్ కేమ్ ఇంటూ సమ్ అదర్ షేప్. ఇప్పటికైనా ఛాలెంజ్ ఎక్కువ. ఎందుకంటే నౌ ఇట్ కేమ్ ఇంటూ ద ఫోన్ అవును. అండ్ వెరీ ఈజీ. బట్ అట్ ద సేమ్ టైం క్రాక్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టి క్రాక్ చేస్తున్నారో మనం ఆపుతానికి కూడా మన చేతిలో ఉంటుంది. బికాజ్ ఇట్స్ ఎ ఫోన్ అండ్ ఇట్స్ ఏ ఇంటర్నెట్ బేస్డ్. మన సైడ్ నుంచి అంత ఎఫర్ట్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకోవాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. ఇది స్టేట్ గవర్నమెంట్ చేత పరిధిలో ఉండేది కాదు. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ప్రొవైడర్స్ని మనం కంట్రోల్, ప్రొవైడర్స్ దగ్గర మనకంటూ ఒక స్పెషల్ నోడల్ వస్తే తప్పితే ఇది కంట్రోల్ అయ్యేది కాదు. ఇక్కడ ఎంత ఫైట్ చేసినా కూడా అవ్వదు. బికాజ్ ఇట్స్ ఏ ఇంటర్నెట్. ఫిజికల్ ఫార్మేట్ అయితే మనం ఎంతైనా ఫైట్ చేయొచ్చు. వెన్ ఇట్ ఈస్ ఇంటర్నెట్ మనం చేసే ఫైట్ ఇక్కడ అవ్వదు. అది సెంట్రల్ గవర్నమెంట్లో బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దగ్గర నుంచే మనం పట్టుకుని దీనికంటే స్పెషల్ నోడల్ తెచ్చుకోకపోతే మనం ఇక్కడ ఎంత చేసినా కూడా అది మనకి రిజల్ట్ ఇవ్వదు. అది ఈరోజు ఇచ్చిన రిజల్ట్స్ తాత్కాలికంగా. పాపం పోలీసు చాలా కష్టపడుతున్నారు. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు. పాపం వాళ్ళు చేయగలిగి చేస్తున్నారు. చేసినా కూడా సముద్రం అది. అవును. సముద్రం దగ్గర మనం ఎక్కడో ఆపాలంటే దాని ఏదైతే వాటర్ ఫ్లో ఉంటుందో కరెక్ట్గా అక్కడ ఆపగలగాలి తప్పితే సముద్రంలోకి వచ్చిన తర్వాత ఆపలేము దాన్ని. చాలా కష్టం అది. దానికన్నా కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం బెటరు. అదేంటంటే ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి అది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ తెచ్చుకోగలగాలి. దానికి ఒక స్పెషల్ స్ట్రక్చర్ తెచ్చుకోగలగాలి. అలాంటి రోజు వస్తుందంటారు నిజంగా అందరూ కలిసి కలవాలండి. ఎందుకంటే ఇదివరకు డ్యామేజ్ వేరు, ఇప్పుడు జరిగే డ్యామేజ్ వేరు. అవును. చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. మంచి సినిమాలు కూడా హెచ్డి కాపీ వస్తుంటే ఎగిరిపోతున్నాయి థియేటర్లో. అవును. థియేటర్లో అయితే ఎగిరిపోతున్నాయి. క్లియర్గా తెలుస్తుంది కాపీ వచ్చిన ముందు రోజుకి దాని బిఫోర్ రోజుకి. ఇప్పుడు అందరు లాంగ్వేజెస్ దిస్ ఈస్ నాట్ ఓన్లీ ద తెలుగు ప్రాబ్లమ్, ఇది కాదు. అవును. హిందీ వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఓటీటీ వాళ్ళకి ప్రాబ్లం ఉంది. అందరం కలిపి ఇంత పెద్ద ఇండస్ట్రీ కాబట్టి, ఇన్ని వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీ కాబట్టి అందరం వెళ్ళి కూర్చుంటే సక్సెస్ అవ్వంది ఏం కాదు. కాకపోతే దాన్ని లీడ్ చేసేవాళ్ళు కావాలి. లీడ్ చేసేవాళ్ళు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో అంతా కమ్యూనికేట్ చేసుకోగలిగిన వాళ్ళు, అక్కడ కొంచెం అక్కడ చేయగలిగిన వాళ్ళు కావాలి. ఇది అన్ని లాంగ్వేజ్లు కలిస్తే అవుతుంది తప్పితే ఏదో ఒక సింగిల్ లాంగ్వేజ్ నుంచి అయితే అవుతుంది. పెద్ద సినిమాకి ఇంకా పెద్ద డ్యామేజ్ కదా. పెద్ద డ్యామేజ్ అవుతుంది. హెచ్డి క్వాలిటీ వచ్చేస్తుంటాయి. ఎంత బాధపడాలి. అవును. ఆహాలాగా తెలుగులో ప్యూర్ తెలుగు ఓటీటీ ఎందుకు రాలేదు మళ్ళీ ఇంకొక ఓటీటీ? సార్ ఓటీటీ అనేది బీస్ట్. దాన్ని తట్టుకోవడం కానీ, దాన్ని ప్రమోట్ చేయడం కానీ, దాన్ని మెయింటైన్ చేయడం కానీ ఇట్స్ బీస్ట్. మన పెట్రోల్ పంప్లోకి వెళ్ళి పెట్రోల్ కొడుతుంటే మీటర్ తిరుగుతూ ఉంటుంది సార్, అలా తిరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే వచ్చినప్పటికీ పులి వచ్చి కూర్చుంటుంది ఆఫీస్లోని. ఏంటి లేదా నేను వెళ్ళిపోతాను సబ్స్క్రిప్షన్స్ పట్టుకుని అని చెప్పి ఆ పులికి ఆహారం వేస్తూ ఉండాలి. అది అందరి వల్ల అవ్వదు సార్. అది మహామహులే దాంట్లో తట్టుకోలేకపోయారు. ఒకసారి దిగితే కూరుకుపోవడం తప్ప బయటకు రావడం ఉండదు. అంటే ఆ బీస్ట్ని భరించగలిగారు.